నిన్న విజయ్ స్టాలిన్ని పోయి కలిశాడు. దీంతో ఒక్కసారిగా స్టాలిన్, విజయ్ కుమ్మక్కయ్యారని, విజయ్ ఉదయనిధి స్టాలిన్కు డిప్యూటీ సీఎం పోస్ట్ ఇవ్వబోతున్నాడని, సో డిఎంకే సపోర్ట్ చేయబోతుందని అంటున్నారు. ఎందుకంటే రేపు అక్కడ ఫ్లోర్ టెస్ట్ జరగబోతుంది. ఫ్లోర్ టెస్ట్లో విజయ్కి మద్దతు అయితే ఇప్పటి వరకు సరిపోతుంది. బట్ డిఎంకే ఇస్తుందా, ఏఐడిఎంకే ఇస్తుందా అన్న ప్రశ్నలు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో స్టాలిన్ కలిశాడు నిన్న విజయ్. అప్పుడు ఉదయనిధి స్టాలిన్ బయటకు వచ్చి మరి విజయ్ని కౌగులించుకొని లోపలికి తీసుకెళ్ళాడు. అక్కడ లోపల ఇంట్లో మళ్ళీ స్టాలిన్ వచ్చి ఆప్యాయంగా విజయ్ని కౌగులించుకొని చేయి పట్టుకొని మరి తీసుకెళ్ళాడు లోపలికి. తర్వాత ఇద్దరు ఒకరినొకరు శాలువాలతో సత్కరించుకున్నారు. తర్వాత కాసేపు కబుర్లు చెప్పుకున్నారు, బయట వచ్చారు. విజయ్ స్టాలిన్ మాత్రమే కలవలేదు. దాని తర్వాత వై గోపాల్ స్వామి, ఆయన వెరీ పాపులర్, ఆయన కలిశారు. తర్వాత అన్బుమణి రామదాస్, పిఎంకే పాటాలి మక్కల కక్షి నాయకుడు, ఆయన కలిశారు. తర్వాత నామ్ తమిళర్ కక్షి నాయకుడు సీమాన్, ఎన్టీకే అంటారు, సీమాన్ని కూడా కలిశాడు. వీళ్ళ ముగ్గురిని నిన్న కలిశాడు. అయితే పళనిస్వామిని కలవలేదు, ఎడప్పాడి పళనిస్వామిని కలవలేదు. అంటే ఏఐడిఎంకేని ఎందుకు కలవలేదు, డిఎంకేని మాత్రమే ఎందుకు కలిశాడు? డిఎంకేని కలిశాడు కాబట్టి డిఎంకే ఆయన మాత్రం కలిస్తే ఏదని అనుకుంటారని వీళ్ళిద్దరిని కూడా కలిశాడు. నిజానికి వైగోనికి ఒక సీటు కూడా లేదు, ఆయన కలవాల్సిన అవసరం లేదు. అట్లాగే సీమానికి కూడా ఒక సీటు కూడా లేదు, సీమాన్ని కూడా కలవాల్సిన అవసరం ఏమి లేదు. మరి ఎందుకంటే ఏదన్నా అనుకుంటారని వాళ్ళిద్దరిని కూడా కలిశాడు తప్ప ఆయన గోల్ వచ్చి స్టాలిన్ కలవడమే అనేది అంటున్నారు. స్టాలిన్ కూడా దీని మీద ట్వీట్ చేశాడు, అది రాజకీయ మర్యాద కోసం నన్ను కలిశాడు, నేను కూడా అతనికి అభినందనలు చెప్పాను, దాంతోపాటు సలహా కూడా ఇచ్చానని రాసుకున్నాడు. ఏం సలహా ఇచ్చాడో మనకి చెప్పలేదు. అయితే ఇక్కడ ముందు నుంచి కూడా రకరకాల కాన్స్పిరసీ థియరీలు తమిళనాడులో బయటకు వస్తున్నాయి. మామూలుగా ఇలాంటివి జరిగినప్పుడు కాన్స్పిరసీ థియరీలు చాలా వస్తుంటాయి. అందులో ఒకటి ఏంటంటే ఏఐడిఎంకే డిఎంకే కలిసిపోయి గవర్నమెంట్ ఫామ్ చేస్తారని, అంటే ఏఐడిఎంకే డిఎంకే ట్రై చేశారని ఈవెన్ సిపిఐ నాయకుడు, సిపిఐ అనుకుంటాన్న బేబీ సెంట్రల్ నాయకుడు కూడా చెప్పాడు. అంటే డిఎంకే అండ్ ఏఐడిఎంకే ట్రై చేశారని. అంటే అప్పట్లో ప్లాన్ ఏంటంటే ఇతనికి 107 ఒక 5 112 సీట్లు మాత్రమే ఉన్నాయి ఎవరికి, విజయ్కి, కాంగ్రెస్తో కలిసి. కాబట్టి ఇంకొక 6 సీట్లు కావాలి కాబట్టి ఇది అయ్యేట్టుగా కనబడలేదు. ఎందుకంటే గవర్నర్ 3 సార్లు రిజెక్ట్ చేశాడు, 4వ సార్లు క్లియర్గా వీళ్ళు మనుషుల్ని దొడుకుపోయి చూపించాడు. అట్లాగే అన్కండిషనల్ సపోర్ట్ లెటర్స్ కూడా చూపించారు. ఇవన్నీ అయినాకనే విజయ్కి పర్మిషన్ ఇచ్చాడు గవర్నర్. అయితే ఈ లోపల ఏం జరిగిందంటే డిఎంకే ఏఐడిఎంకే కలిస్తే వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయగలరు. సో అట్లా ప్లాన్ చేసుకొని ఉదయనిధి స్టాలిన్ని సీఎం చేయాలనేది స్టాలిన్కి ఉన్నది. మామూలుగా అయితే స్టాలిన్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి, ఆయనకి ద్రవిడియన్ మూవ్మెంట్లో స్ట్రాంగ్గా ఉంటాడు. తర్వాత మోడీకి రోజు ఆయన కోరల్స్ అమ్మాయి ఉంటాడు, రోజు ఏదో ఒక గొడవ మోడీతో ఉంటుంది స్టాలిన్కి. అలాంటి వాడు బీజేపీ కూటమిలో భాగంగా, ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉన్న ఏఐడిఎంకేని ఎందుకు కలుస్తున్నాడు అనేది అందరూ షాక్ అయ్యారు. కానీ ఒక్కోసారి అదేదంటారు, బ్లడ్ ఈజ్ థిక్కర్ దెన్ వాటర్ అని. సో కొడుకు సీఎం కావాలి, ఇప్పుడైతే ఛాన్స్ ఉంది, మళ్ళీ అవుతామో లేదో అని కొడుకు ప్రెజర్ చేశాడని చెప్తున్నారు, అందుకని ట్రై చేశారని. కానీ అది జరగలేదు. జరగకపోయినప్పుడు ఏమవుతుందంటే రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశం కనబడుతుంది. రాష్ట్రపతి పాలన వస్తే బీజేపీ కంట్రోల్లోకి స్టేట్ వెళ్ళిపోతుంది. సో ఇది జరగకుండా ఉండాలని మళ్ళీ ఎలక్షన్లకు వెళ్ళాలి. మళ్ళీ ఎలక్షన్లకు వెళ్తే ఈసారి విజయ్ కంప్లీట్ మెజార్టీ వచ్చే అవకాశం ఉంది. అప్పుడు డిఎంకేకి ఇంకా తగ్గిపోయే అవకాశం ఉంది. ఇవన్నీ ఆలోచించి స్టాలిన్ ఏం చేశాడంటే మళ్ళీ పావులు గదిపాడు. ఏఐడిఎంకేతో కానప్పుడు విజయ్తోనే మనం కలిస్తే విజయ్తోనే అడగచ్చు కదా, సరే సీఎం అనేది విజయే సీఎం అవుతాడు, కనీసం ఇంతకుముందు ఉదయనిధి డిప్యూటీ సీఎంగా ఉన్నాడు, స్టాలిన్ సీఎంగా ఉన్నాడు, అదే కంటిన్యూ అయితే మనకి బెటర్గా ఉంటుంది కదా అనేది స్టాలిన్ అనుకున్నట్టుగా చెప్తున్నారు. అందుకని ప్రతిపక్షంలో ఉండే బదులు గవర్నమెంట్లో ఉండి మనం కూడా డిప్యూటీ సీఎం ఉండొచ్చు కదా అని అనుకొని తనేం పావులు గదిపాడంటే ముందు తనతో ఉన్న పార్టీల్ని, ఒకటి బీసీకే విడుదలై చిరుతైగల్ కక్షి, ఆ పార్టీ దానికి 2 ఉన్నాయి, అట్లాగే సిపిఐకి 2 ఉన్నాయి, సిపిఎంకి 2 ఉన్నాయి, తర్వాత ఐయుఎంఎల్
కాంగ్రెస్ వీళ్ళ మాట వినకుండా ముందే వెళ్ళిపోయింది, వీళ్ళని అడగలేదు.